లేదు లేదు కాబట్టి చాలా చాలా తెలివైన జంతువులు కూడా ఆ మాట రాకపోవడం వలన ఏం చేయలేకపోతుంది. ఈరోజు మానవుడు తన బ్రెయిన్తో ఈ మాటతో ఈ లోకాన్ని శాసిస్తున్నాడు. ఈవెన్ తేలు దగ్గర కూడా మనం బలహీనమే కర్ర లేకపోతే. సో మానవ జీవితం అనేది చాలా ఉత్కృష్టమైంది. సార్ చెప్పారు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఇది ఉన్నదంటే చాలా ఉన్నతమైంది. నేను ఇక్కడికి నమస్కారం పెట్టుకుని లోపలికి వస్తుంటాను. ఎందుకంటే అందరూ చాలా ఆదర్శవంతులైన లెక్క ఉంటారు. ఇక్కడ పొల్యూషన్ ఉండదు, ఎటువంటి కల్మషం ఉండదు. సేవా తత్పరంతో ఒక రకమైన భావోద్వేగంతో ధ్యానంతో ఒక భగవంతుడి మీద లేనంతో ఇక్కడికి వస్తున్నాను. మా మీద మీ చాలా పవిత్రమైనది. ఎందుకంటే మేము సమాజంలో 4 చోట్ల తిరుగుతున్నాం. ఎక్కువసేపు నేను అనుకుంటాను నాకు టైం మిగిలితే మీ ధ్యాన మందిరంలో నేను జాయిన్ అయిపోయి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ధ్యానం పొందాం అనేసి. ఎందుకంటే బెస్ట్ సోర్స్ ఆఫ్ హెల్త్ ఏంటంటే చాలా శ్వాస మీద చేస్తే వీళ్ళ తాబేలు 200 సంవత్సరాలు బతుకుతుంది. ఎందుకన్నా వ్యవసాయానికి 13 సోర్లే శ్వాస తీసుకుంటుంది. ఆ శ్వాస ఎంత రెగ్యులేట్ చేస్తే మన ఆయుష్ అంత పెరుగుతుంది. మనం ఆవేశం మీద మాట్లాడి తిట్లు తిడతాం, ఆవేశం కోపం ఎక్కువ అవుతుంటే దానివల్ల మన ఆయుష్ ఒక్క రోజు తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మన ధ్యానం ఈ శ్వాస మీద మన ధ్యానం ఉంచుకొని రెగ్యులేట్ చేసుకుని స్లోగా మనం ఈ తీసుకోవడం వల్ల నెంబర్ 1 ఆరోగ్యం పెరుగుతుంది, నెంబర్ 2 ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ ఎన్నాళ్ళు బతికేమని కాదు మనకు కావాల్సింది. బతికిన వివేకానంద 33 సంవత్సరాలే బతికడాయి. ఆ బతికినా సరే అతను ఎంత ఇవ్వాలో సమాజానికి అందించాడు. అలాగే శంకరాచార్య గారు కూడా 32 సంవత్సరాలు ఆయన బతికారు. ఆయన హిందూ మతం గురించి ఎంత సేవ చేయాలో మన సేవ చేశారు. మన హిందూ మతంలో ఉన్న గొప్పది ఏంటంటే స్పిరిట్, ఇది ఉత్సాహం. నేను మొన్న ఆ మహాకుంభకి వెళ్ళాను. ఏంటి కోట్లు ముసలాలు పిల్లలు ఎంతమంది ఆ పవిత్ర స్నానం చేస్తుంటే మేము కూడా చాలా పులకించాం. అయోధ్య రామ మందిరికి వెళ్ళాము. జై శ్రీరామ్ జై శ్రీరామ్. నేను గోవిందా నాకు తిరుపతి ఫస్ట్ టైం, కాశీ వెళ్ళాము, నేను అయోధ్య కూడా ఫస్ట్ టైం. కానీ ఆ జై శ్రీరామ్ కోర్సులో ఉంటే మన హిందువులు ఈ దేశం మంది, ఈ దేశం గురించి మనం ఏమైనా చేయాలనే ఒక తత్పరతో మనం చేస్తున్నాం. యాక్చువల్గా మాకు శివాజీ మేశ్వర్ కూడా గైడెన్స్ ఇచ్చారు. మన ఆదర్శ స్వచ్ఛంద సంస్థల 30 మంది మనం చేసుకుని సమాజంలో మంచిని గుర్తించే కార్యక్రమంలో ఈ విషయంలో నేను శివాజీ మేశ్వర్ చాలా అభినందిస్తున్నాను. ఆయన ఉద్దేశమే ఈ సిద్ధిపురంలో గత 40 yearsగా సర్వీస్ చేస్తున్నాను. వాళ్ళందరికీ కూడా మనం సత్కరిస్తే ఈ మంచి అనేది స్ప్రెడ్ అవుతుంది. ఈ మంచి వ్యాప్తి చెందడం వల్ల మిగతా కూడా నేర్చుకుంటారు. దానికి రామ్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు. కానీ మేము పిల్లలకి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా దీన్ని కండక్ట్ చేస్తే పిల్లలు దీనికి కంటాక్ట్ అవుతారు సార్, మీకు అంతేకాక తర్వాత ఉంటారంటే ఆయన కూడా ఆ పాయింట్తో ఎగ్రీ అయ్యారు. ఆయన వచ్చే సంవత్సరం ఇవాటికి ఈ సమావేశాలు మనం అక్కడ నిర్వహించే అవకాశం ఉందని ఆయనే చెప్పారు రామ్మోహన్ రెడ్డి గారు. ఇదంతా మనందరం చేసిన కృషి. మరి ఈ కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలని, రామ్మూర్తుల వాళ్ళకి మనం సత్కరించుకునే అదృష్టం మనకు జరగాలని ఈరోజు ఆయన పరిచయం ఆడుకోవడం కూడా నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. చాలా సబ్జెక్ట్ ఉన్నాయి, నాకు బాగా మాట్లాడారు. సార్ మీకు ఎప్పుడు అవకాశం వస్తుంటే ఒకసారి ఇక్కడికి వచ్చి ఈ సమావేశాన్ని అడ్రస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.